నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రానికి రాజధాని లేదంటూ మండిపాటు స్థానిక 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించిన షేక్ ఆసిఫ్. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు అన్నారు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి, మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు అంటూ వాపోయారు. సింగపూర్ అన్నాడు చంద్రబాబు, 3D గ్రాఫిక్స్ చూపించారు అని చెప్పారు. 30,000 ఎకరాలు తీసుకున్నారు. 2015లో మోదీ వచ్చి భూమి పూజ చేశాడు, కానీ యమునా నది నుంచి మట్టి తెచ్చాడు అని వాపోయారు. బాధ్యత కూడా ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పాడు రాహుల్ గాంధీ గారు. మీరు ఆశీర్వదించండి, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. అందుకే చెప్తున్నా మా అమ్మ షర్మిలమ్మ గారి కార్యక్రమానికి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి షర్మిల గారి నాయకత్వంలో అగ్రపదంలో నడిపించాలని చెప్పేసి మన ప్రజలందరి తరఫున అమ్మ ఈ పేద ప్రజల కష్టాలు పోగొట్టడానికి అమ్మను అడుగు మిగించారు. అమ్మకి మీ అందరూ అన్నదండలో గెలిపించాల్సిందిగా సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అందరూ బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శుద్ధి కొడాలి నక్షత్రం గుర్తుకి పార్లమెంట్ కి హస్తం గుర్తుకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ, వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి, కేసినేని నాని అల్లుడు కాజా రఘునాథం, కుమార్తె సాయి అస్విత తదితర కుటుంబ సభ్యులు 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్తో కలిసి స్థానిక అయోధ్య నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. జగనన్న నిలబెట్టిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై రెండవ డివిజన్లో స్థానిక ఇన్ఛార్జి సుందర్పాల్తో కలిసి, అలాగే ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు, అలాగే పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని గారి అల్లుడు ఇద్దరు కలిసి, వాళ్ళతో కలిసి ఈ డివిజన్లో ఓట్లని వారిద్దరికీ కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వారిద్దరికీ అఖండ మెజారిటీ తీసుకురావాలి అని ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి అని చెప్పని అందులో భాగంగా ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు విజయవాడ నగరాన్ని, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ మా హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రతి డివిజన్ కూడా ఒక మోడల్ డివిజన్గా, ఎక్కడైతే మాకు 21కి 16 చోట్ల ప్రజలందరూ కూడా మాకు విజయాన్ని ఈ రోజునే 32వ డివిజన్ ప్రచార నిమిత్తము ఈ రోజునే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు గారే కానీ, అలాగే కేసినేని అల్లుడు గారు వాళ్ళ తరపున ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు రావటం, గడప గడపకి తిరగటం, గడప గడపకి మీరు చేసిన అభివృద్ధికి అని చెప్పేసి ప్రతి ఇంట నీరాజనాలు పలుకుతున్నారు. అదేవిధంగా ఈ 21 డివిజన్లో మన 32వ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా జగన్ గారు ఏదైతే చెప్పారో, కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని ఏదైతే చెప్పాడో, అదేవిధంగా మల్లాది విష్ణు గారు పాటించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా ధీటుగా ఈ రోజునే రోడ్లు కానీ, లేకపోతే ఫెన్సింగే కానీ, లేకపోతే కాలువలే కానీ ఎక్కడ లోటు లేకుండా 18 కోట్లతో ఖర్చు పెట్టిన ఘనత మా 32వ డివిజన్ దొరికింది. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ 44వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుతో కలిసి గడప గడపకు తిరిగారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ వారు ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కొండపై ప్రాంతం వెళ్ళి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు కొత్త కొత్త డ్రామాలు, కొత్త కొత్త మనుషులు వచ్చేసి ఏదేదో గ్రాఫిక్స్ చూపించేస్తున్నారు. ఇక్కడ సింగపూర్ చేసేస్తాం, మలేషియా చేసేస్తాం అని చెప్పేసి ప్రజలకి డబ్బుతో కొనేస్తాం, అందరూ మాకు ఓట్లేసి గెలిపించేస్తారు,
మేము మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ మా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాం. మేము బ్యాంకులు గీంగులు అన్నీ ఎక్కడే ఉన్నాయో ఆంధ్రాలో కూడా సమకూర్చేసి మేము ఆ బ్యాంకుల ద్వారా జనాలకి దోచుకునే విధంగా మేము ముందుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు అలాగే కేసీఆర్ నాని గారు వారి యొక్క అభ్యర్థిని ఓటేయమని చెప్పి ప్రజల్ని కోరడం కోసం ఈరోజు 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్లో మరి పర్యటించడం జరిగింది. మరి ప్రతి గుమ్మం ఎక్కగానే ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అవ్వాతాతలు అందరూ కూడా జగన్ గారికి ఓటైపోతే ఇంకెవరికి వేస్తామయ్యా ఓటు, మీరు ఎందుకు రావడము అని చక్కగా మాకు ముందు వచ్చి మమ్మల్ని ముందుగా వచ్చి వాళ్ళే తెలియజేస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. రేపు రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం ఏదైతే ఉందో 175కి 170 పక్కా గెలుస్తామని చెప్పి ఈ యొక్క ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే ఇది 100% నిజమవుతుందని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని అనేకమైన డివిజన్ ప్రతి డివిజన్లో కూడాను గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా మరి డెవలప్ చేసుకోవడం జరిగింది. సీఎం జగన్ పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జగన్ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన 100 మంది జనసేన పార్టీకి చెందిన యువకులు జానీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆ పార్టీలను వేడుతున్నారని గుర్తు చేశారు. ఓటు వచ్చిన తొలిసారి జగన్కి ఓటు వేయాలని సంకల్పంతో వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. ఎక్కువ శాతం యువకులు జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. వారు నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వైసీపీలో చేరటం అభినందించదగ్గ విషయం అని చెప్పారు. ఇంతమంది యువకులను వైసీపీలో చేర్చి వారికి మంచి భవిష్యత్ చూపించిన జానీకి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. అనంతరం జానీ మాట్లాడుతూ దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి అవినాష్ చేసిన కృషి కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 17వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు నాగవంశుల రాష్ట్ర అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు పెద్దలు బొడ్డప్పలనాయుడు గారికి, అదేవిధంగా సోదరులు రాజు గారు, వీళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక నాయకత్వంలో జానీ గారు అదేవిధంగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ దాదాపుగా 100 మంది యువకుల్లో గారా ప్రతి ఒక్కరి గారా వాళ్ళ మొట్టమొదటి ఓటు హక్కు ఫస్ట్ ఓటు వచ్చిన తర్వాత ఏదైతే సోదరుడు జానీ గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గారా జనసేన పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి గారా మొట్టమొదటిసారిగా మాకు ఓటు వచ్చింది. మేము గతంలో సినిమా అభిమానం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న ద్రోహాన్ని చూసి ఇబ్బంది పడి ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలంటే మా మొట్టమొదటి ఓటు, మా ఫస్ట్ ఓటు గారా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతి ఒక్క మా ఇంట్లో గారా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మా ఫస్ట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ద్రోహానికి అన్యాయానికి ఈరోజు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన బత్తిన రాము గారు వచ్చేసారు. ఈరోజు ఎవరైతే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఉన్న జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది చేరారు. ముఖ్యంగా యువకులు దాదాపుగా మేము ఒక 5-6
జాయినింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ శాతం మంది గారు యువకులు ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. తప్పకుండా ఆ యువకులకు కానివ్వండి, ఆ యువకుల భవిష్యత్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మేమందరం గారు అండగా ఉంటాం, మేమందరం గారు తోడుగా ఉంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ప్రాంతం ఉందో, లేకపోతే వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ఏరియా ఉందో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించే విధంగా మేమందరం గారు సహకరించి ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బుధానిపై వేసుకున్న సోదరులు రాజు గారు కానివ్వండి, రామరెడ్డి గారు కానివ్వండి, అప్పలనాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సోదరుడు జానీకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 17, 16 డివిజన్లకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులైనటువంటి జన సైనికులంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అభివృద్ధి కాంక్షించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి చేతలకి చాలా తేడా ఉందని ఒక విషయంలో మరి ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఆయన చేసినటువంటి మాటలు మోసాలు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణాలైనా ఇచ్చినటువంటి యువత మరి వాళ్ళని జన సైనికులుగా ఆయన గుర్తించి జన సైనికులుగా వాళ్ళని ఓడుకుంటూ మరి ఈరోజు సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈవేళ విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, తన ఇచ్చినటువంటి సీట్లు సామాజిక న్యాయాన్ని కూడా అణిసివేసి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఈవేళ అంతా కూడా దళితులకి, భూస్వాములకి అలాగే పెద్ద పెద్ద బడా బాబులకి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జనసేన సీట్లన్నీ కూడా సామాన్యుడికి ఇవ్వలేదు, జన సైనికులకి ఎవరికి కూడా దక్కలేదు. ఇవాళ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో జనసేన పార్టీలో గతంలో పనిచేసి ఇప్పుడు జనసేన పార్టీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగిన సీట్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళకి కావాల్సిన కూడా ఇవ్వకుండా, వాళ్ళ నాయకుడిని కూడా వాల్యూ లేకుండా చేసినందుకు ఇవాళ జన సైనికులందరూ కూడా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్న మా 17వ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ తారక రామారావులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై, అవినాష్ గారికి ఆకర్షితులై ఇవాళ జనసేన పార్టీ నుంచి దాదాపుగా 100 మంది కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కండవలు కప్పుకొని. సెంట్రల్ నియోజకవర్గం నందమూరి నగర్లో పెను ప్రమాదం తప్పింది. ప్రధాన వీధిలో రోడ్డు వెంబడి గృహాలకు సరఫరా చేసే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి మంటలు ఎగసిపడ్డాయి. డిప్యూటీ మేయర్ శ్రీశైలజరెడ్డి, సింగనగర్ సీఐ గురుప్రకాష్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని కంచుకోటవారి స్ట్రీట్ ప్రాంతాల్లో అవినాష్, దేవినేని సుధీర, కేసినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎలమంచలి జయప్రకాష్తో పాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరిగిన ధరలు, పన్నులు తగ్గాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు వ్యాఖ్యానించారు. సుపరిపాలన కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. అరండల్పేట అంబేద్కర్ భవనం నుండి పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎంతోనే సాధ్యమన్నారు. పెరిగిన ధరలు, పన్నులు తగ్గాలంటే ధరలు పెంచిన మోడీ, జగన్ ప్రభుత్వాలు దించాల్సిందే. వాళ్ళ మోడీతో జతగట్టి తెలుగుదేశం, జనసేన ధరలు తగ్గిస్తామని చెప్పడం మోసపూరితం. ఈ రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీ రెండు జతగట్టి జాయింట్ బాధుడు. పెట్రోలు, డీజిలు కేంద్రం పెంచింది, దాని మీద పన్నులు జగన్ గారు వేశారు. వంట గ్యాస్ 400ది 1200 చేసింది మోడీ ప్రభుత్వం. అంతేకాదు చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు వీటన్నిటికీ ఇద్దరిది జాయింట్ బాధుడు, జాయింట్ దోపిడీ. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటానికి ముఖ్యమైన కారణం ఈ రెండు ప్రభుత్వాలు. ఈ రెండింటిని విడదీసి చూడలేం. మరి అటువంటి మోడీని వదిలేసి ఆ మోడీతో జతగట్టి మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్తే ఎలా నమ్మాలి? అందుకే మోడీతో జతగట్టిన వైసీపీ, తెలుగుదేశం పార్టీలకి బుద్ధి చెబితేనే ఈ ధరలు తగ్గుతాయి, పన్నులు తగ్గుతాయి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ఇండియా వేదిక, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా 30 పార్టీలు కలిపిన వేదిక, దీనికే ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. అందుకే ఆలోచించమని ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధరలు పెరిగిన దాని మీద ఉన్న అసంతృప్తిని వాడుకుని ప్రజలను నమ్మించి మేము వస్తే ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తే ఎలా తగ్గిస్తారు? మోడీతో చెప్పండి, 400 రూపాయలు గ్యాస్ బండ మేము వస్తే తగ్గిస్తామని మాట చెప్పమనండి. లేదు చెత్త పన్ను రద్దు చేయమని
మీరు చెప్పడం కాదు, మోడీతో చెప్పించండి, కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు ఇప్పించండి. పెట్రోలు డీజిలు గతంలో మేము వస్తే తగ్గిస్తామని చెప్పి 10 ఏళ్లలో 60 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు మీరు కదా రెట్టింపు చేసింది. మరి రేపు మీరు ఎలా తగ్గిస్తారు? ఈ పాపానికి బీజేపీతో పాటు వైసీపీ, తెలుగుదేశం రెండూ బాధ్యత వహించాల్సిందే. దీని మీద నికరంగా పోరాడేది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో బటర్ మిల్క్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఏ సత్యానందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదచారులకు, వాహనదారులకు, న్యాయవాదులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. పెరిగిన ఎండలను దృష్టిలో పెట్టుకుని తమ వంతు బాధ్యతగా ఈ క్యాంపు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున ప్రతి సంవత్సరం బటర్ మిల్క్ క్యాంప్ ఏర్పాటు చేయటం, దాంట్లో డైలీ ఒక 2 నెలల పాటు బటర్ మిల్క్ పంచడం అనేది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ వారు మరి చలసాని అజయ్ కుమార్ గారు తన మంచితనాన్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపులో భాగంగా ఈ యొక్క ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ మరి ఈ బార్ అసోసియేషనాలే కాకుండా కోర్టు పరిధిలో కూడా అన్ని కోర్టులో కూడా ఉచితంగా సంవత్సరం మొత్తం కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. విజయవాడ నగరంలో కృష్ణమ్మ చిత్ర బృందం సందడి చేసింది. బెజవాడ నగరం ఇతివృత్తంగా నగరంలో 60 రోజుల పాటు కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించినట్లు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో సత్యదేవ్ కోరారు. స్టెల్లా కళాశాల సమీపంలోని హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ సెంటర్లో కృష్ణమ్మ చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా 1 టౌన్, వించిపేట, కొండ ప్రాంతంలో, మూలపాడు అటవీ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనబడతానన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనబడతానన్నారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ చిత్రమన్నారు. మే 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని, చిత్రంలో ఉన్న కంటెంట్ నచ్చి ఆయన ప్రెజెంట్ చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కానీ ఇంకో షేడ్ ఆఫ్ బెజవాడ కుర్రాళ్ళు ఉండే ఒక ఇన్నోసెన్సీ, వచ్చిన పొగరబోతను, దాంతో కూడిన ఒక ఇన్నోసెన్సీ అన్నింటినీ కలిపి అవేవి ఈ కథలోకి రాకుండా బెజవాడ ఇంకో ముఖాన్ని ఇక్కడ ఈ సినిమాలో ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన అయ్యర్ అండ్ నేను ఇందులో పద్మ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. చాలా ఆనెస్ట్ అయిన, ప్యూర్ అయిన క్యారెక్టర్, a girl next door kind of a character. So definitely a love interest to Bhadra. సో ఖచ్చితంగా మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది వాళ్ళిద్దరు లవ్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్ అనేది విజువల్గాను ఎమోషనల్గాను మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. 4 గంటల 20 నిమిషాలు ఇచ్చాడు నరేషన్ అతను. సో అంటే సినిమా 2 గంటల 15 నిమిషాలు వస్తుంది. విజయవాడ గురించి డీటెయిలింగ్ విజయవాడ తెలియదు, డీటెయిలింగ్ 4 గంటల 20 నిమిషాలు చెప్పాడు. కథ మాత్రం సినిమా మాత్రం 2 గంటల 10 నిమిషాలే. అది గొప్ప విషయం ఏంటంటే ఆ 4 గంటల కథని తను చాలా చక్కగా 2 గంటల 10 నిమిషాల్లో చెప్పగలిగాడు. అండ్ నాకు బాగా నచ్చింది డెఫినెట్లీ ఒక పాయింట్ ఏంటంటే, అందరికీ ప్రపంచంలో అందరికీ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, మీకు లేకపోతే నాకైనా.
ఏదో ఒక డ్రీమ్తోనే బ్రతుకుతూ ఉంటాం. కానీ సినిమాలో మన ముగ్గురు పాత్రలు శివ, భద్ర, కోటి అనే పాత్రలు కేవలం వాళ్ళకి ఒక కుటుంబం ఏర్పరచుకుంటే చాలు అనుకుని బ్రతికే ముగ్గురు క్యారెక్టర్స్ అవి. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలంటూ వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినట్లు ఆమె గుర్తు చేశారు. 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జితో పాటుగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా హనోక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ విజయానికి కృషి చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు గారే హనోక్ సేవలు ఉపయోగించుకుంటామన్నారు. అనేక మంది పాస్టర్లకు సన్నిహితంగా ఉంటూ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న హనోక్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం అన్న ఎంతో అమితంగా ప్రేమించి ఈరోజు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో అనేక మంది పాస్టర్లకి సన్నిహితులుగా ఉంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్టర్ గారిని హనోక్ అన్న అని చెప్పిన మాట్లాడి 2019 నుంచి గారు, అంతకుముందు నుంచి గారు పార్టీలో ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయం కోసం కృషి చేసిన హనోక్ గారిని ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. దానికి ఈరోజు తూర్పు నియోజకవర్గం తరఫున ఆయనకి ఘనంగా సత్కరించి అభినందనలు తెలుపడం జరిగింది. ఏదైతే ఈ రానున్న 18 రోజులు, దాని తర్వాత మళ్ళీ రానున్న ఎన్నికల సమయంలో తప్పకుండా ఆయన ఒక సేవలు వినియోగించుకుని ఇంకా మరింతగా ఎక్కువగా పార్టీ కోసం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రజానీకానికి తీసుకెళ్లే విధంగా హనోక్ గారు తప్పకుండా ఆయన కానివ్వండి, ఆయన మిత్రబృందం ప్రతి ఒక్కరు కానివ్వండి ముందుకెళ్తాం ఈ సందర్భంగా ఆశిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత పార్టీకి మరింత పనిచేసే విధంగా ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు గేరా హనోక్, ఏఐసిసి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ని. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవినేని అవినాష్ గారి యొక్క నియోజకవర్గ ఒక సభ్యుడిగా మరి ముఖ్యంగా ఈ రోజున మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఏఐసిసి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ ఏఐసిసి అనేటువంటిది ఒక పార్టీకి సంబంధించింది కాదు, కానీ 2019కి ఆ ముందు నుంచి కూడా మేము మరి కంప్లీటెడ్గా వైఎస్ఆర్సీపీకి మేము స్టేట్ వైడ్గా కూడా మేము ఎంతగానో వర్క్ చేయటం జరిగింది. గెలుపు కొరకు కృషి చేయటం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో గెలుపు పొందే విధంగా, గెలుపు వచ్చే విధంగా మేము కృషి చేయటం జరిగింది. అయితే మేము చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏఐసిసి యొక్క సేవలను గుర్తించి ఈ రోజున వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా రాష్ట్రానికి నియమించినందుకు ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే మన రాష్ట్ర పొలిటికల్ అధ్యక్షులు మద్దిరాల కమలాకర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాబిన్ గారు, అలాగనే సిటీ యొక్క నాయకులు మన నెహమ్యా గారు, అలాగనే సతీష్ గారు, మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని మరింతగా మా బాధ్యతలు పెంచాయి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మాకు వ్యతిరేకముగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బోండా ఉమా ప్రజా జీవితానికి పనికి రాడని, తన ఆఫీసు పరిధిలోనే డిపాజిట్ కూడా లేకుండా ఓటమి పాలవుతారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. ఉమా బెదిరింపులకు ఇక్కడ ఎవ్వరూ భయపడేవారు లేరంటూ హెచ్చరించారు. నియోజకవర్గం 59వ డివిజన్ సింగ్నగర్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించాల్సిందిగా ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమాల పైరవీలు బ్రోకరేజ్ చేయటం మాకు అలవాటు లేదన్నారు. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని ప్రశ్నించారు. 4 రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మా ఎమ్మెల్సీ గారు రుహుల నాయకత్వంలో ఈ యొక్క పర్యటన నిర్వహించడం జరిగింది. మా వదినమ్మ, మా కార్పొరేటర్ గారు, మా అన్నయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరచుకుంటూ చాలా చక్కగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ఇంటిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ గతంలో ఇదే డివిజన్కి మా అమ్మ కరీమునిసా గారు కార్పొరేటర్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మా రుహుల్లా ఎమ్మెల్సీగా, వాళ్ళ వదిన గారు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. ఈ డివిజన్ మీద ఎంతో ప్రేమతో ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఒక ఎమ్మెల్సీగా ఆయన నిధులు తీసుకొస్తున్నాడు, కార్పొరేటర్గా మా వదిన గారు ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఇది పెద్ద డివిజన్ అయినప్పటికీ దాదాపు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఇంకా ఈ డివిజన్ని రేపు ఎన్నికల తర్వాత నాకు మా వదిన గారు కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. కొంచెం డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించాలని, తప్పకుండా నిధులు దానికి మంజూరు చేసి మొట్టమొదటి ప్రయారిటీలో డ్రైనేజీలన్నీ కూడా ఆధునీకరణ. రోడ్లన్నీ కూడా విజయవాడ బంద రోడ్లు ఏమున్నాయో ఆ విధంగా ఉండేట్టుగా చక్కగా రోడ్లు, మన ఎంటు టైల్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా వేశారు. ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో వాటన్నిటి కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే బరిల్ గ్రౌండ్స్, హిందూ బరిల్ గ్రౌండ్స్ ఉంది, క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్స్ ఉంది, మైనార్టీ బరిల్ గ్రౌండ్స్ ఉంది. 3 కూడా అభివృద్ధి చేస్తాం. చక్కగా అభివృద్ధి చేసి ఏదైతే పెద్దవారి యొక్క ఆశయాల మేరకు వాటన్నిటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియపరచుకుంటున్నాం. చక్కగా ఇళ్ల పట్టాలు, అదేవిధంగా కొన్ని దాదాపు 126 ఇళ్లకి కొంత పట్టాలు ఇష్యూ ఉంది. ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ చేసాం. ఎన్నికల కోడ్ వల్ల కొంత పెండింగ్ పడింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే వారికి ఆ పట్టాల సమస్యను కూడా పరిష్కరించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని కూడా తెలియపరచుకుంటే, ఇంకేమన్నా ఇతర సమస్యలు మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పి, ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కార్పొరేటర్ గారు ఉన్నారు, తప్పకుండా ఈ నియోజకవర్గానికి, ఈ డివిజన్కి మంచి చేస్తామని కూడా తెలియపరచుకుంటూ, ఇక్కడ ఒక చక్కగా ఉంది. ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మేము టీడీపీకి వేయమని చెప్పని ఎంతోమంది ఇక్కడ ఏదైతే గొండవమ్మ ఉన్నాడో అతను ఇక్కడ రావద్దని కూడా చెప్పే పరిస్థితి మనం చూసాం. ఈరోజు మనం ఇప్పుడు 59వ డివిజన్లో, మనం ఇప్పుడు గతంలో 54వ డివిజన్ కూడా ఇక్కడ మా అమ్మగారు కార్పొరేటర్గా పనిచేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 59వ డివిజన్లో కూడా మళ్ళీ ఇప్పుడు మంచి మెజార్టీతో మా వదిన గారు కూడా ఇక్కడ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. ఇక్కడ మన చుట్టుపక్కల చూస్తే మన షాదీఖానాలో ఒక ఈద్గా, అది ఒక ఇప్పుడు షాదీఖానా పక్కన ఒక ఈద్గాలో ఇప్పుడు 20 లక్షల నిధులతో మంచి పహరీ కూడా కట్టించి, అదేవిధంగా మన ఖబర్స్థాన్ ఉంది, ఖబర్స్థాన్ కూడా 40 లక్షల నిధులతో, అదేవిధంగా ప్రతి మన 59వ డివిజన్ సంబంధించిన ప్రతి డివిజన్ మన అభివృద్ధి అనేది మనం ముందుకెళ్ళి ఈ డివిజన్ మా అమ్మగారు ఎంత పవిత్రతో మనకి ఇప్పుడు 59వ డివిజన్ కూడా అంత పవిత్రమైంది. దేనికంటే ఇక్కడ ప్రతి ఓటు మాకు ఇక్కడ ఓటర్లు కాదు, మా ఇక్కడ మా కుటుంబ సభ్యులు. దేనికంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళినా అంటే మనం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి సర్వీస్ అనేది చేసాం.
కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపించగలిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉదయం 7 నుంచి ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ఒకే మాట, జగనన్నని గెలిపించుకుంటాం. 13వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దాన్ని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలు అందిని జగనన్న వచ్చినప్పటి నుండి గతంలో అయితే పింఛన్ల కోసం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు అవి వచ్చింది. అక్క చెల్లెమ్మలకి చేయూత వచ్చింది. మా బిడ్డలకి మంచి చదువును అందిస్తున్నారు. జగన్ మావయ్యగా ఒక మంచి చదువును అందిస్తున్నారని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు చెప్తున్నారో అంత నీచంగా మనకైతే అర్థం అవ్వట్లా. ప్రతి చోట కూడా మేము అది చేస్తామని ప్రజలకు చెప్పట్లా. జగన్ని దించుతాను. ఎందుకు దించుతాడు? ఇతర రాష్ట్రాలకు అప్పు చేయడానికి ఆంక్షలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఏపీకి మాత్రం ఎంత అప్పు కావాలంటే అంత తీసుకునే వెసులుబాటును ఎందుకు కల్పించారని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన 10 మోసాలు నైవంచన పేరుతో పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. పుస్తకంలో ప్రధానంగా ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, నిరుద్యోగ సంక్షోభం, కార్పొరేట్ల అవినీతి వంటి అంశాలతో పాటుగా ఇతర రైతు కార్మిక వ్యతిరేక చట్టాల గురించి ప్రస్తావించారు. బీజేపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్తున్న టీడీపీ గతంలో కలిసి ఉన్నప్పుడు ఏం సాధించిందంటూ నిలదీశారు. బీజేపీని ఓడించాలి. ఆ బీజేపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తామన్నటువంటి పార్టీలు, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరిన అన్యాయం జరిగిన దాంట్లో వాళ్ళు ఏదో కాకమ్మకబులు చెప్తారు. బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, అందువలన మేము పొత్తు కలిసామంటారు. 5 ఏళ్ళు కలిసే ఉన్నారుగా. వాళ్ళ బీజేపీ వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రివర్గంలో ఉన్నారుగా. ఏమీ వెలగబెట్టి పుస్తకాన్ని ఈరోజు పెద్దలు గౌరవనీయులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆవిష్కరించారు. ప్రధానంగా ఈ పుస్తకంలో గత 10 సంవత్సరాలుగా నిరంకుశ పాలనతో 10 దారుణ మోసాలు, మోడీ ప్రభుత్వం చేసిన 10 దారుణ మోసాలని ఈ చిన్న పుస్తకంలో వివరించడం జరిగింది. వాస్తవంగా 100 తప్పులు ఉన్నాయి, కానీ ప్రజల దృష్టికి తేవటానికి ఈ 10 తప్పులు ఎంచుకుని ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ముఖ్యంగా 2029 నాటికి దేశంలో ఈ రాజ్యాంగం ఉంటుందా, ప్రజాస్వామ్యం ఉంటుందా అనే ఆందోళన అనేక మంది మేధావులు ఈ రోజున వ్యక్తం చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రానికి రాజధాని లేదంటూ మండిపాటు. స్థానిక 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించిన షేక్ ఆసిఫ్.
డి న్యూస్ సమాప్తం. నమస్కారం.